15 సంవత్సరాల బ్యాటరీ ప్యాక్ వారంటీతో రూ. 4,69,000 బ్యాస్ ప్రైస్‌తో టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు తమ టాటా టియాగో ఈవీ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ అయితే ఇప్పుడు భారతదేశ మార్కెట్‌లో అయితే లాంచ్ చేశారన్నమాట. మరి టాటా టియాగో ఈవీ ఫేస్ లిఫ్ట్ వెర్షన్‌లో ఉన్న టెక్నికల్ స్పెక్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, అలానే ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన డెలివరీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, కంప్లీట్ డీటెయిల్స్‌ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానెల్‌లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. సో ఫస్ట్ అయితే టాటా టియాగో ఈవీ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ అయితే ఇవాళ అయితే లాంచ్ చేశారన్నమాట. సో ఈ ఎలక్ట్రిక్ కార్ ప్రీవియస్ వెర్షన్ తో పోల్చుకున్నట్లయితే కొన్ని డిజైన్ చేంజెస్ అయితే చేశారు. ఫ్రంట్ గ్రిల్ అనేది మార్చారన్నమాట. సో మనకి ఫేస్ లిఫ్ట్ వెర్షన్ తో ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ అయితే లభిస్తుంది అనమాట. ఈవెన్ ఎల్ఈడి లైట్ సంబంధించిన డిజైన్ కూడా మరింత స్లీక్ డిజైన్ తో అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే అందిస్తున్నారు అనమాట. సో ప్రీవియస్ వర్షన్ ఆఫ్ టాటా టియాగో ఈవీతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు డిజైన్ వరకు చాలా చేంజెస్ అయినాయి. ఫ్రంట్ వర్షన్ కానివ్వండి, రేర్ సైడ్ వర్షన్ లో కానివ్వండి, మనకి ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన డిజైన్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. ఇలా అప్డేట్ అయితే చేశారు. ఇక వీళ్ళు ఇప్పుడు టియాగో ఈవీ ఎలక్ట్రిక్ కార్ లో ఫేస్ లిఫ్ట్ వర్షన్ లో తీసుకొచ్చిన చేంజెస్ ఏంటంటే, సో వీళ్ళు ఒక అనాలిసిస్ చేసినప్పుడు రెగ్యులర్ గా ఎక్కువ మీడియం కస్టమర్లు అంటే కార్స్ ఎక్కువ రెగ్యులర్ గా యూజ్ చేసే వాళ్ళు మీడియం ఒక 49 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తారు. ఇది 72% ఎవరైతే ఉన్నారో ప్రైమరీగా కార్ యూజర్స్ ఇలాగా ఈ పర్టికులర్ డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేస్తారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని తాము ఎలక్ట్రిక్ కార్ యొక్క బ్యాటరీ ప్యాక్ ని డెవలప్ చేసామని చెప్తున్నారు అనమాట. సో ఇది 24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్, అంటే రెండు బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ఉన్నాయి. ఇందులో టాప్ అండ్ వేరియంట్ వచ్చి 24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అయితే ఉంటుంది అనమాట. మెయిన్ గా వీళ్ళు చెప్తున్న విషయం అంటే ప్రీవియస్ గా ఉన్న టాటా టియాగో ఈవీ వేరియంట్ కి ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ వర్షన్ లో ఫాస్ట్ ఛార్జింగ్ టైం అయితే మరింత ఫాస్ట్ గా ఛార్జ్ చేసుకునే విధంగా చేసామని చెప్తున్నారు. 100 కిలోమీటర్ల రేంజ్ ని కేవలం ఒక 18 నిమిషాలు ఛార్జ్ చేస్తే కనుక ఎలక్ట్రిక్ కార్ ని మీరు ఒక 100 కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేయొచ్చు అని చెప్తున్నారు. అంటే 40% ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఇప్పుడు మెరుగుపరిచారు అనమాట. ప్రీవియస్ గా ఉన్న టియాగో ఈవీ ఎలక్ట్రిక్ కార్ తో పోల్చుకుంటే ఇంకా ఫాస్ట్ గా ఎలక్ట్రిక్ కార్ అయితే ఛార్జ్ అవుతుంది అనమాట. ఇంకోటి లైఫ్ టైం బ్యాటరీ ప్యాక్ వారంటీ అన్నారు. దాని గురించి కూడా మీకు లాస్ట్ లో చెప్తాను. వావ్ టెక్నాలజీ మరి సేఫ్టీ ఫీచర్స్ కూడా మీకు ఎలక్ట్రిక్ కార్ లో అందిస్తున్నారు. ముఖ్యంగా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి టాటా టియాగో ఈవీ ఎలక్ట్రిక్ కార్ లో ఉన్న ప్రతి వేరియంట్ మొత్తం వీళ్ళు 4 వేరియంట్స్ ఇస్తున్నారు. ఈ 4 వేరియంట్స్ లో కూడా స్టాండర్డ్ గా 6 ఎయిర్ బ్యాగ్ సేఫ్టీ అనేది ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఇక వీళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్ గురించి ఏం చెప్తున్నారంటే, కేవలం టాటా ఈవీ వెరిఫైడ్ ఛార్జింగ్ స్టేషన్స్ మొత్తం భారతదేశ వ్యాప్తంగా 4,000 పైగా ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. అలానే టాటా ఈవీ మెగా ఛార్జింగ్ పాయింట్స్ 2027 సంవత్సరం కల్లా 1000కు పైగా మెగా ఛార్జింగ్ స్టేషన్స్ అయితే తీసుకొస్తామని చెప్పి వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు అనమాట. అంటే వీళ్ళు మెగా ఛార్జింగ్ అంటే నథింగ్ బట్ ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఒక హబ్ లో అయితే ఏర్పాటు చేస్తారు దానికోసం అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే కొత్తగా వస్తున్న టియాగో ఈవీ చాసిస్ అనేది మరింత హై స్ట్రెంత్ స్టీల్ తో అయితే బిల్డ్ చేస్తామని చెప్తున్నారు. అలానే అడ్వాన్స్డ్ హై స్ట్రెంత్ అనేది మీకు ఈ పర్టికులర్ కార్ సంబంధించిన చాసిస్ కి అయితే లభిస్తుందని అయితే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు అనమాట. అలానే కార్ సంబంధించిన డైమెన్షన్స్ కూడా మాస్ డిస్ట్రిబ్యూషన్ తగ్గట్టుగా, బ్యాలెన్సింగ్ తగ్గట్టుగా డిజైన్ లో చేంజెస్ చేశారు. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అది చేసామని చెప్తున్నారు. ఫ్రంట్ రేర్ టాటా టియాగో ఈవీ ప్రకారంగా చూస్తే 50-50 రేషియో కింద డెవలప్ చేసినట్టు చెప్తున్నారు. స్టెబిలిటీ రేషియో చూస్తే 1.0 కింద అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు. అలానే ఈ కార్ లో మీకు హై బీమ్ అలర్ట్ అయితే లభిస్తుంది అనమాట. సేఫ్టీ కోసం ఎక్కడైనా ఒకవేళ అవతల ఆపోజిట్ కార్ లో ఏదైనా హై బీమ్ లైట్ వస్తే ఇండికేషన్ కింద చూపించడానికి స్మార్ట్ డిటెక్షన్ అయితే ఉంటుంది. సేఫ్టీ పర్పస్ కింద అయితే ఈ డిటెక్షన్ అయితే అందుబాటులో అయితే ఉంటుందని చెప్తున్నారు. అలానే ఈ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో కూడా మీరు చూడొచ్చు రియల్ రేంజ్ ప్రిడిక్టర్ అనేది ఎలక్ట్రిక్ కార్లు అయితే అందిస్తున్నారు అనమాట. టాప్ స్పీడ్ ఒకటి ఇక్కడ మీరు చూస్తే రేంజ్ ప్రిడిక్టర్, అలానే ఛార్జింగ్ టైం ఎంత పర్సెంటేజ్ ఛార్జింగ్ ఉందో అనేది ఇక్కడ చూపిస్తున్నారు. అలానే ఏసీ టెంపరేచర్, నెక్స్ట్ ఓడోమీటర్ రీడింగ్, అలానే ఫుల్ ఎంటీ ఛార్జింగ్ సంబంధించిన మీటర్ రీడింగ్ అయితే ఇస్తున్నారు. రీజనరేటివ్ బ్రేకింగ్ సంబంధించిన ఇండికేషన్ ఉంటుంది. ఈ హై బీమ్ అలర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇక్కడ స్విచ్ టు లో బీమ్ అని ఒక ఇండికేషన్ వస్తుంది అనమాట సేఫ్టీ పర్పస్ కోసం. ఇక వీళ్ళు తీసుకొచ్చిన బ్యాటరీ ప్యాక్ వేరియంట్ చూస్తే 19.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఒకటి, 24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తీస్తున్నారు. 19.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఏదైతే ఉందో బేస్ వేరియంట్ అనమాట. సో బేస్ వేరియంట్ యొక్క సర్టిఫైడ్ రేంజ్ చూస్తే కనుక 226 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలానే టాప్ అండ్ వేరియంట్ 24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి 285 కిలోమీటర్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. 24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఏదైతే 285 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ చెప్తున్నారో దానికి C75 అంటే రియల్ రేంజ్ కండిషన్స్ చూస్తే 215 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వస్తుందని అయితే హైలైట్ చేస్తున్నారు అనమాట. అలానే వీళ్ళు ఎన్హాన్స్ చేసి చూస్తే రోలింగ్ ఫ్రిక్షన్ కానివ్వండి, ఏరోడైనమిక్స్ ప్రకారం కానివ్వండి, బ్యాటరీ ప్యాక్ ప్రకారంగా చూస్తే ఆప్టిమైజ్డ్ కెమిస్ట్రీ సెల్స్ యూజ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. స్టేట్ ఆఫ్ చార్జ్ మరియు స్టేట్ ఆఫ్ హెల్త్ అల్గారిథమ్స్ ఇంప్రూవ్ చేసినట్టు చెప్తున్నారు. సెల్ బ్యాలెన్సింగ్ ఇంప్రూవ్మెంట్ చేశారని చెప్తున్నారు. సెల్స్ బ్యాలెన్సింగ్ కోసం కూలింగ్ ఆర్కిటెక్చర్ అయితే ఇంటిగ్రేట్ చేసినట్టు చెప్తున్నారు. అలానే ఫాస్ట్ ఛార్జింగ్ చూసుకున్నట్లయితే 50 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కూడా ఎలక్ట్రిక్ కార్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తానని చెప్తున్నారు అనమాట. ఇక వీళ్ళు ఎలక్ట్రిక్ కార్ కి ఇస్తున్న చార్జర్స్ టైప్స్ చూసుకున్నట్లయితే DC చార్జర్ వచ్చి 30 కిలోవాట్ అనమాట హైయెస్ట్. ఈ 30 కిలోవాట్ చార్జర్ యూస్ చేస్తే మీరు 18 మినిట్స్ లోనే 100 కిలోమీటర్ రేంజ్ అనేది పాసిబిలిటీ వస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ వాల్ ఛార్జింగ్ చూసుకున్నట్లయితే 7.2 కిలోవాట్ కెపాసిటీ అయితే ఉంటుంది. కార్ తో పాటు ఎక్కడికైనా ట్రావెల్
రూపాయలు చేసుకునేది ఏదైతే ఉందంటే 3.3 కిలోవాట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు అనమాట. 7.2 ఏసీ ఛార్జర్ వస్తుంది, 3.3 కూడా ఏసీ ఛార్జరే. 7.2 ఏదైతే ఉంటుందో వాల్ మౌంటెడ్ ఛార్జర్ ఇస్తారు. 3.3 కిలోవాట్ మీరు ఈజీ ఎక్కడికైనా క్యారీ చేసుకునే ఛార్జర్ అయితే ఇస్తారనమాట. ఇక వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అంటే ఈ వీళ్ళు తీసుకొచ్చిన బడ్జెట్ సెగ్మెంట్ లో టాటా టియాగో ఈవీ ఫేస్ లిఫ్ట్ వర్షన్ కి లైఫ్ టైం బ్యాటరీ ప్యాక్ వారంటీ ఇస్తున్నారు, అన్లిమిటెడ్ కిలోమీటర్స్. ఇది నథింగ్ బట్ ఏంటంటే 15 సంవత్సరాల పాటు ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ ప్యాక్ వారంటీ అనమాట. కాకపోతే టర్మ్స్ అండ్ కండిషన్ అంటే ఫస్ట్ ఓనర్ కి మాత్రమే ఈ 15 సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీ అయితే లభిస్తుంది అనమాట. అలానే ఈ వారంటీ కూడా 24 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఆప్షన్ ఏవుతుందో దానికి మాత్రం లభిస్తుంది. ఒకవేళ మీరు 19.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కార్ తీసుకుంటే దానికి 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ వారంటీ ఇస్తున్నారు అనమాట. ఈ కార్ లోపల మీకు ఫీచర్స్ చూసుకున్నట్లయితే 26.03 సెంటీమీటర్ హెచ్డి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అయితే లభిస్తుంది, హై బీమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే లభిస్తుంది, అలానే 360 డిగ్రీ ఎస్వీఎస్ హెచ్డి కెమెరా అయితే ఇస్తున్నారు, మల్టిపుల్ 2D లేదా 3D వ్యూస్ కూడా మీకు ఇందులో అయితే లభిస్తాయి అనమాట. ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటాయి, ప్యాసివ్ ఎంట్రీ ప్యాసివ్ స్టార్ట్ ఆప్షన్ అయితే ఉంది, PEPS అనమాట. ఈ పర్టికులర్ వేరియంట్ అవుతుందో క్రియేటివ్ ప్లస్ 24 వేరియంట్ అనమాట ఈ పర్టికులర్ ఫీచర్స్ అనేవి. నెక్స్ట్ కూల్డ్ గ్లో బాక్స్ ఇస్తున్నారు, రేర్ ఏసీ వెంట్స్ కూడా మీకు ఈ కార్లో అయితే లభిస్తుంది, డిపెండ్స్ ఆన్ ది వేరియంట్ అనమాట. అలానే డ్రైవర్ సీట్ చూస్తే 6-way అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అయితే ఇస్తున్నారు. దాంతో పాటుగా హిల్ హోల్డ్ కంట్రోల్ కానివ్వండి, క్రూజ్ కంట్రోల్ కానివ్వండి, బ్లైండ్ వ్యూ మానిటర్ కానివ్వండి, అలానే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా మీకు ఎలక్ట్రిక్ కార్లో అయితే ఇస్తున్నారు అనమాట. LED DRLs ఇస్తున్నారు, రైన్ సెన్సింగ్ వైపర్స్, ఆటో ఫోల్డ్ ORVM ఇస్తున్నారు, అలానే ఆటో డిఫాగర్. సో ఇది మీకు చెప్పిన ఫీచర్స్ అయితే ఉన్నాయి, డిపెండ్స్ ఆన్ ది వేరియంట్ ని బట్టి మారుతూ ఉంటాయి అనమాట. అలానే కార్ లో మీకు 40+ కనెక్టెడ్ ఫీచర్స్ అయితే లభిస్తాయని చెప్తున్నారు. అలానే ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ అనేది కార్ లో అయితే లభిస్తుంది, అలానే USB ఛార్జర్ లభిస్తుంది, డే నైట్ IRVM లభిస్తుంది, అలానే వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ప్లే అయితే లభిస్తుంది, 4 స్పీకర్ సరౌండ్ సిస్టమ్ ఇస్తున్నారు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఇస్తున్నారు, R14 వీల్ కవర్స్ అయితే ఇస్తున్నారు. అలానే క్రియేటివ్ ప్లస్ 24 వేరియంట్ ఏదైతే ఉందో ఇందులో మీకు ఫ్యాబ్రిక్ లక్స్ డాష్ బోర్డ్ అయితే ఇస్తున్నారు, 360 డిగ్రీ హెచ్డి కెమెరా వచ్చేసరికి క్రియేటివ్ ప్లస్ 24 వేరియంట్ లో అయితే లభిస్తుంది అనమాట. హిల్ హోల్డ్ కంట్రోల్ కానివ్వండి, రేర్ వైపర్ అండ్ వాషర్ ఈ వేరియంట్ లో లభిస్తుంది, క్రూజ్ కంట్రోల్, ఆటో ఫోల్డ్ ORVM, ఎయిర్ ఫిల్టర్, రేర్ పార్సిల్ ట్రే, 6-way అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, రేర్ ఏసీ వెంట్స్ ఇవన్నీ కూడా మీకు క్రియేటివ్ ప్లస్ 24 లో ఉంటుంది. క్రియేటివ్ ప్లస్ 1924 వేరియంట్ లో USB ఛార్జర్ ఫ్రంట్ C పోర్ట్ ఛార్జర్ అయితే వస్తుంది, ఇది ప్యూర్ ప్లస్ వేరియంట్ అయితే వస్తుంది. స్మార్ట్ 19 లో వచ్చేసరికి ఈ ఫ్యాబ్రిక్ లక్స్ డాష్ బోర్డు, ప్రీమియం మెలాంగి ఫ్యాబ్రిక్ సీట్స్, R14 స్టీల్ వీల్స్, 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్. సో ఈ డిపెండ్స్ ఆన్ ది వేరియంట్ బట్టి ఫీచర్స్ అనేవి మారుతాయి అనమాట. చివరికి ఎలక్ట్రిక్ కార్ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే బేస్ వేరియంట్ వచ్చేసరికి 19.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో 6,99,999 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇతర బ్యాటరీ ప్యాక్ వేరియంట్ చూసుకున్నట్లయితే కనుక ప్యూర్ ప్లస్ వేరియంట్ చూసుకున్నట్లయితే 8,49,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. క్రియేటివ్ ప్లస్ వచ్చేసరికి హై ఎండ్ వేరియంట్ 9,99,000 రూపాయల నుంచి అయితే ఎలక్ట్రిక్ కార్ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. దాంతో పాటుగా బ్యాస్ చూసుకున్నట్లయితే 4,69,000 రూపాయలకి ఎలక్ట్రిక్ కార్ అయితే అందిస్తున్నాం అని చెప్తున్నారు. దీంతో పాటుగా మీరు ప్రతి నెల బ్యాటరీ EMI అయితే ఉంటుంది, కిలోమీటర్ కి ₹2.60 అయితే మీరు చెల్లించేస్తారు అనమాట. టాటా సంబంధించిన టియాగో ఈవీ ఫేస్ లిఫ్ట్ ఎలక్ట్రిక్ కార్ కంప్లీట్ డీటెయిల్స్ అండి. సో వీళ్ళు చెప్తున్న డెలివరీ డేట్ చూసుకున్నట్లయితే జూన్ నెల నుంచి అయితే ఎలక్ట్రిక్ కార్ యొక్క డెలివరీ స్టార్ట్ అవుతాయని అయితే కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది, మీ ఓనర్షిప్ రెండు మాత్రం షేర్ అవుతుంది, స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు విషయాన్ని ఆటోమొబైల్ ఎంవీఎస్ తెలుగు ఛానల్ ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.